హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఎన్బీకే రూల్స్ ఛానల్. ఈరోజు సండే కదండి, సో మురుకులు చేద్దామని చేస్తున్నామండి. సో మురుకులు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. 4 గ్లాసుల బియ్యం పిండి, 4 గ్లాసుల బియ్యం. సో ఈ గ్లాస్తోనండి 4 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. తర్వాత 3/4 గ్లాసు మినపప్పు తీసుకోవాలండి, 3/4 గ్లాసు పుట్నాల పప్పు, 2 టేబుల్ స్పూను శనగపప్పు. ఇవన్నీ తీసుకొని దోరగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇవన్నీ కలిపి బాగా పిండి పట్టించాలి. సో ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వేస్తున్నానండి. రుచికి తక్కంత ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా నువ్వులు వేసుకోవాలండి. ఈ నువ్వుల టేస్ట్ బాగా ఫ్లేవర్గా వస్తుంది, మంచిగా ఉంటుంది. రుచికి సరిపడా కారం పొడి అండి. ఒకవేళ మీకు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదు అంటే కొద్దిగా తక్కువ వేసుకొని చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపాలండి పిండికి పట్టేటట్టు. 1 టేబుల్ స్పూన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన కాచిన డాల్డా కానీ నూనె కానీ వేయాలండి. సో ఇలా వేయడం వల్ల మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇప్పుడు బాగా అన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడైతే అన్నీ బాగా కలిసిపోయాయండి. ఇప్పుడైతే వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. కొద్దిగా వేసుకోవాలి, మొత్తం ఒకటేసారి వేయకండి. చల్లనీళ్ళే వేసుకోవచ్చండి. సో పిండి ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ మెత్తగా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకి ఒత్తడానికి బాగుంటుంది. మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి మురుకులు అంటే. ఎస్పెషల్లీ మా భూమికి అయితే చాలా ఇష్టం కదరా భూమి. ఈ పిండి ఇట్లా ఉండాలండి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకోవచ్చండి. అప్పుడు మెత్తగా ఉంటుంది మీకు ఒత్తడానికి. ఇట్లా ఉండాలండి. సో ఇప్పుడు అందులో మురుకులు ఒత్తే గొట్టంలో పెట్టాలండి పిండిని. మనకి ఎంత పట్టుతుందో అంత. ఈరోజైతే మా భూమినే మురుకులు చేస్తుందండి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుందండి. హై ఫ్లేమ్లోనే పెట్టాలి. ఇక్కడ పక్కన ఒక గ్లాస్ ఉంది చూసారా, గ్లాస్లో నీళ్ళు నించి పెట్టాను. అయితే ఇది మా అత్తయ్య గారి సెంటిమెంట్ అండి. ఇట్లా పెడితే నూనె ఎక్కువ పీల్చుకోవద్దంట అండి. ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నూనె బాగా కాగిందండి. ఇప్పుడు వేస్తున్నాము. హై ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పుడు ఈ నురుగు వస్తుంది కదండి, ఇది బాగా తగ్గిపోవాలండి. సో తగ్గిపోయినాక మనము తిప్పి వేయాలి మురుకుల్ని. ఇప్పుడు మరో పక్క ఇంకోసారి ఒత్తడానికి రెడీ చేసుకోవాలండి పిండిని. ఇప్పుడు నురుగు తక్కువైందండి, తిప్పి వేసాము. ఇట్లా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆయిల్ నూరుగా తగ్గిపోతుందండి. సో అప్పుడు మనకి ఫ్రై అయినట్టు తెలుస్తుంది. అప్పుడు తీసేయాలి. సో ఇలా ఇప్పుడైతే నేను వేస్తున్నానండి. ఫస్ట్ టైం మా అత్తయ్య గారు వేశారు, ఇప్పుడు నేను వేస్తున్నా. ఎప్పుడు చేయలేదండి, ఇది ఫస్ట్ టైం చేస్తున్నా. ఒకటేసారి ప్రెస్ చేయాలండి 2 వైపులా, అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. మనము అన్ని సామాన్లు కరెక్ట్గా కొలతతో వేస్తే మురుకులు ఇట్లా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ షేప్ ఉంటుందండి, ఇట్లా పొడి అవుతుందండి. మీరు కూడా ఒకసారి ఎట్లా చేశారో కామెంట్ చేయండి ప్లీజ్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి. మురుకులు చాలా బాగున్నాయండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా మమ్మీ ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్.